హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి కోఫోర్గా కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీకి అయితే వాళ్ళు హైరింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి సంబంధించిన స్కిల్స్ ఏమి ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ ఏమి ఉండాలి, అలాగే మీ యొక్క రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి అనే దాని గురించి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనమైతే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకైతే వెబ్సైట్లో ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెంటనే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో అలాగే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే 100% మన ఛానల్ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? యా ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి సో కంపెనీ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? సో కంపెనీ నేమ్ వచ్చేసి చెప్పాను కదా, కోఫార్గో. సో వాళ్ళు అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అయితే హైరింగ్ అయితే పెట్టారు. సో ఓకేనా? యా ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కోఫార్గే గ్రాడ్యుయేట్ ట్రైనీ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి సో మన ఇండియాలో అయితే సో చాలా చాలా చోట్ల అయితే వాళ్ళకైతే కంపెనీ యొక్క బ్రాంచెస్ అయితే ఉన్నాయి. లైక్ హైదరాబాద్లో ఉన్నాయి, అలాగే బెంగళూరులో ఉన్నాయి, సో ముంబైలో ఉన్నాయి ఫ్రెండ్స్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సో మీకు ఏ లొకేషన్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఆ లొకేషన్కి అయితే మీరు హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ తీసుకున్నట్లు వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్. మెయిన్ థింగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఓకేనా? సో వన్స్ మీరు యొక్క జాబ్కి అప్లై చేశారంటే మీ యొక్క రెజ్యూమ్లో అయితే సో ఖచ్చితంగా .NET, జావా, టెస్టింగ్, CIMS, మెయిన్ ఫ్రేమ్, డక్ క్రీక్, పెగా, సర్వీస్ నో, AIML, డేటా సైన్స్. సో వీటి మీద మీకు దేనికోసం అయితే ఐడియా ఉందో సో ఆ యొక్క స్కిల్స్ అయితే యాడ్ చేయాలి. సో వీళ్ళైతే ప్రతి జాబ్ మీద వాళ్ళు హైరింగ్ అయితే తీసుకుంటున్నారు. సపోజ్ వాళ్ళైతే .NET మీద కూడా హైరింగ్ తీసుకుంటారు, అలాగే జావా మీద హైరింగ్ ఉంది, టెస్టింగ్ మీద కూడా హైరింగ్ ఉంది. సో వీటిలో మీకు ఏ స్కిల్స్ అయితే వచ్చాయి ఆ స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో పెట్టి అప్లై చేశారు అనుకోండి, సో మీ యొక్క రెజ్యూమ్ అనేది 100% షార్ట్ లిస్ట్ అయ్యి సో మీకైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే హైరింగ్ టీమ్ అయితే మీకు మెయిల్ ద్వారా అయితే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? యా నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎలా అప్లై చేసుకోవాలని కూడా నేనైతే ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూడగానే మీకు ఎలాగైతే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, మీ యొక్క రెజ్యూమ్లో అయితే ఆ స్కిల్స్ అయితే యాడ్ చేయండి. సో ఖచ్చితంగా మీ యొక్క రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్, దీంట్లో అయితే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్. సో ఈ యొక్క త్రీ బాక్స్ మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్. సో మీ యొక్క ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో మీ ఈమెయిల్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సో మీకు ఎటువంటి మెయిల్స్ అయితే రావు. ఎందుకంటే వాళ్ళైతే త్రూ మెయిల్ ద్వారా మీకు అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు. ఆ మెయిల్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళు పంపించినా సరే ఆ మెయిల్ అయితే మీకు రాదు. ఓకేనా? సో మెయిల్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వండి. ఓకేనా? యా నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ అయితే మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి మీ యొక్క ప్యాన్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో మీరు కరెంట్ స్టే చేస్తున్న లొకేషన్, ఆ లొకేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్. సో మీరు కరెంట్లీ ఏ ఎడ్యుకేషన్ చేశారో ఆ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇవ్వమని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు, అలాగే కాలేజ్ నేమ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్లోని మీరు ఏ స్పెషలైజేషన్ చేశారు. సపోజ్ డిగ్రీ చేశారు అనుకోండి, సో డిగ్రీలో BCA చేశారా, BSc చేశారా, లేకపోతే బీటెక్ చేశారా అనుకోండి, బీటెక్లో EEE, ECE, మెకానికల్ చేశారా. సో అలాగా స్పెషలైజేషన్స్ కూడా దీంట్లో అయితే యాడ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్. సో మీరు రీసెంట్గా కంప్లీట్ చేసిన స్టడీ యొక్క హైయెస్ట్ పర్సంటేజ్ దీంట్లో పెట్టిన తర్వాత కింద ఉన్న చెక్ బాక్స్ క్లిక్ చేసి, అలాగే కింద ఉన్న చెక్ బాక్స్ సో మీకైతే సబ్మిట్ అనేది మీకు హైలైట్ అవుతుంది. సబ్మిట్ బటన్ హైలైట్ అయిన తర్వాత సో ఈ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళకి వెళ్తుంది. వన్స్ మీకు రెజ్యూమ్ అనేది
సో వాళ్ళ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ యొక్క స్కిల్స్ కట్కి మ్యాచ్ అయింది అనుకోండి, సో మీకైతే ఖచ్చితంగా 100% మీకు హెచ్ఆర్ టీం నుంచి అయితే మీకైతే మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మెయిన్ థింగ్ వచ్చేసి రెజ్యూమ్ అనమాట. రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీకు 100% మీకైతే ఏ కంపెనీ, అది ఏ కంపెనీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, సో ఖచ్చితంగా మీకైతే కాల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఓకే. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.